అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకున్న అప్పులన్నీ తీరిపోయి అఖండ ధనయోగం అనేది మీకు కలగాలి అనుకుంటున్నప్పుడు ఈ చిన్న మంత్రాన్ని మీరు విన్నా చెప్పుకున్నా సరే కోట్లు మీ దగ్గరికి వస్తాయన్నమాట. అప్పుల్లో ఎంత కూరుకుపోయి ఉన్నామో, అసలు ఒక రూపాయి కూడా ఆదాయం రావడం లేదు, ఏంటి మా జీవితం ఇలా ఉంటుంది అని అనుకుంటున్నప్పుడు కూడా ఈ మంత్రం మీకు ఒక బ్రహ్మాస్త్రం లాగైతే యూజ్ అవుతుంది అనమాట. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే, ఇక ఎవరు మాకు తోడుగా లేరు, ఏంటి అయిన వాళ్ళు కానీ పరాయి వాళ్ళు అందరూ వదిలేశారు, డబ్బు ఉన్నన్ని రోజులు అందరూ మా చుట్టూనే తిరిగారు, ఇప్పుడు ఒక్కసారిగా డబ్బు పోయి మేము అప్పుల పాలైపోగానే వాళ్ళని ఎక్కడ సాయం ఆడతామని చెప్పి ఒక్కొక్కరుగా మెల్లగా జారుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న డబ్బు మార్కెట్స్లో కానీ షేర్ మార్కెట్స్లో కానీ ఇలా ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోయింది. ఎట్లా అయిందనేది మాకే అర్థం కావడం లేదు. ఒక్కసారిగా ఇలా అవుతుందని అనుకోలేదు. ఇల్లంతా సంతోషంగా ఉన్న ఇల్లంతా ఇప్పుడు చీకటిమయమైపోయింది. మాకు వెలుగు నింపాలి అంటే డబ్బు రావాల్సిందేను. మా ప్రయత్నం మేము చేస్తూ మాకు అమ్మవారి పూర్తి ఆశీర్వాదం కలగాలి అని అనుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, మనం చేసే పనితో పాటు దైవానుగ్రహం మనకు కలిగింది అంటే ఇక మనకి ఎవ్వరు ఎన్ని అడ్డంకులు తలపెట్టినా, ఎన్ని అడ్డుపులలు వేసినా సరే ఈజీగా మనం సులువుగా వాటిని తీసుకుని ఈజీగా దాటేయగలం అన్నమాట. ఇది 100% ట్రూ అండి. నిజమే కదా, ఒకసారి ఆలోచించండి. ఆ భగవంతుని ఆశీర్వాదం లేకపోతే మనం ఎంత కష్టం చేస్తున్నా సరే ఎవరో ఒకరు వచ్చి అడ్డు వేస్తూ ఉంటారు. వాళ్ళే కాదండి, మన ఇంట్లోనే ఏదో కలహాలు సృష్టించడము, లేదంటే బయట వెళ్ళేప్పుడు ఏదో ఒక సూటిపోటు మాటలు, వీటితో ఎట్లా అయినా సరే ఏదో ఒక మాటలతో ఇబ్బంది పెట్టడము, ఏదో ఒక పనులు చేయడం, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనకి ఆ దైవానుగ్రహం కలిగింది అంటే వాళ్ళందరినీ ఆ భగవంతుడే చూసుకుంటారండి. ఎంతమంది మనకు అడ్డు వచ్చినా, ఎంతమంది అడ్డుపులలు వేయాలని చూసినా సరే మనం చాలా ధైర్యంగా నిశ్చింతగా ఉండిపోవచ్చు అనమాట. మరి దైవానుగ్రహం పెంచుకొని మనం డబ్బు సంపాదించాలి అంటే ఈ ఒక్క మంత్రం మీకు ఏకైక మార్గం అన్నమాట. ఈ ఒక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పుకున్నా విన్నా సరే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మరి విన్నా అంటే మేము ప్రతిరోజు వినొచ్చా, ఒకసారి కూడా చెప్పుకోకూడదా అంటే మీరు ఒక చిన్న టిప్ లాగైతే నేను చెప్తానండి. ఏంటి అంటే, మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో, ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉన్నామని అనుకుంటున్నారో ఆ సమయంలో ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ రికార్డ్ చేసుకోండి అన్నమాట. ఈ మంత్రం చాలా చిన్నదేనండి. ఒక పేపర్లో అయినా రాసుకొని మంత్రాన్ని చెప్పుకుంటూ మీ ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకోండి. ఇంకెప్పుడైనా మీరు చెప్పుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు విన్నా కూడా చాలా మంచిదన్నమాట. వింటూ ఉన్నప్పుడు మన మనసులో ఆ మంత్రం అనేది తలుచుకుంటూ ఉంటామన్నమాట. ఏదైనా మనం ఒకసారి గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్. ఒక పాట వింటూ ఉన్నామంటే మనం మనంతటా మనమే ఆ పాటను పాడుతూ ఉంటాము, లేదా మన మనసులో చెప్పుకుంటూ ఉంటామన్నమాట. నిజమే కదా, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఏదైనా సాంగ్ మీకు నచ్చిందైనా కానీ, లేదా ఏదైనా సాంగ్ చూసేటప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎంత కాదనుకున్నా ఆ ట్యూన్ అనేది మీతో వచ్చేస్తుంది అనమాట. మీరు పాడగలరు. అలానే ఇది మీరు ఎప్పుడైనా రికార్డ్ చేసి పెట్టుకుని వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ నోటికి ఆ మంత్రం అనేది వచ్చేస్తుంది. మీకు తెలియకుండానే మీరు ఈ మంత్రాన్ని కూడా చెప్పేసుకుంటారు అనమాట. ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఆ మంత్రం ఏంటి అంటే, ఓం హ్రీం శ్రీం క్లీం శివాయ నమః. 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 చూసారు కదండి, ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు 11 సార్లు ఎందుకు చెప్పాను అంటే, ముందు నేను చెప్పున్నాను కదండి, ఈ మంత్రాన్ని చెప్పుకోవడమే కాదు విన్నా కూడా చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ 11 సార్లు నేను చెప్పిన వీడియోలో అయినా మీరు 11 సార్లు వినొచ్చు, లేదు అంటే మీ సొంతగా అంటే మీ వాయిస్ అనేది మీరు రికార్డ్ చేసుకుని అయినా సరే వినొచ్చు అనమాట. మరి చెప్పుకోవాల్సినప్పుడు ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే, ముందు చెప్పినట్లుగానే 5 సార్లు కానీ, 3 సార్లు కానీ, 11 సార్లు కానీ, లేదా టైం ఉంది మా ఇంట్లో జపమాల కూడా ఉంది మేము చేసుకుంటామంటే 108 సార్లు కూడా మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఆ పరమశివుని ఆశీర్వాదం ఒక్కటి కలిగింది అంటే ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది అంటారు కదండి. శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదని. అలాంటి శివాజ్ఞ మనకి కలిగింది అంటే ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, శివుడు అభిషేక ప్రియుడండి. కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ శివలింగం ఉన్నట్లయితే జలంతో కానీ, లేదంటే పాలుతో కానీ, లేదా పన్నీర్తో కానీ, లేదంటే గంధం వాటర్, పసుపు, కుంకుమ వీటిలో ఏదైనా సరే అభిషేకం చేసినట్లయితే చాలా మంచిది. ఇట్టే కరిగిపోతాడు శివుడు.
అభిషేక ప్రియుడు అనమాట శివుడు అంటేనే, అందరికీ తెలిసిన విషయమే. అభిషేకం చేసుకుంటూ మీరు ఈ మంత్రాన్ని చెప్పుకున్నా కూడా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. లేదంటే బిల్వ పత్రాలతో కూడా అభిషేకం అయితే చేసుకుంటే ఇంకా చాలా మంచిదనమాట. బిల్వ పత్రాలు శివుడికి చాలా ఇష్టము. శివుడికి 3 కన్నులు ఎలానో అలానే బిల్వ పత్రాలు కూడా 3 ఆకులు అయితే ఉంటాయండి. చాలా విశేషమైన చెట్టు అని కూడా చెప్పుకోవచ్చు ఆ చెట్టుని. బిల్వ పత్రాలతో అయినా సరే మీరు అభిషేకం అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మీ ఇంట్లో ఉన్న పాలు, నీళ్లు, పన్నీరు, ఇలా గంధం వాటరు, కుంకుమ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఇట్లా ఏటితో అయినా సరే మీరు అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ఈ శివ మంత్రం చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ శివుని ఆశీర్వాదంతో లక్ష్మీదేవి పూర్తి కటాక్షం మీకైతే కలుగుతుందన్నమాట. మీకు డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. ఒకసారి నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించి చూడండి, డెఫినెట్గా రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఈ మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలంటే సోమవారం కానీ లేదంటే శుక్రవారం కానీ, ఈరోజే మంచి రోజు చెప్పుకోవచ్చండి. లేదు అంటే ఇంకేదైనా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఉంటుందో చెప్పుకోండి అనమాట. టైమింగ్స్ హోరా సమయం బెస్ట్. లేదు అంటే మీకు ఎప్పుడు వీలుగా ఉంటుందో అప్పుడైతే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నమ్మకంతో ఒక్కసారి ఈ చిన్న మంత్రాన్ని పఠించండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీకు 100కి 200% ఫలితం అయితే వస్తుందన్నమాట. మీకున్న అప్పులు ఎన్నైనా సరే ఇట్లానే తీరిపోతాయి. అప్పు మనం నీటిలో ఏదైనా వేస్తే అది ఎలా అయితే నీటిలో కొట్టుకుపోతుందో అలానే మనం ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత మన అప్పు అంతా కూడా నీరులాగా కారిపోతుంది అనమాట. ఇప్పటి వరకు మన డబ్బు అయితే ఎలా అయితే నీరులా ఖర్చు అయిపోతుందో అలానే ఇప్పటి నుంచి ఈ మంత్రం చెప్పుకున్నప్పటి నుంచి మన అప్పు అనేది నీరులా పారిపోతూ ఉంటుందన్నమాట. మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అంత శక్తి ఈ మంత్రానికి, మీ నమ్మకానికి ఉంటుంది. నమ్మకంతో ఒకసారి పఠించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.